ప్రస్తుతం రైతు పరిస్థితి ఎలా ఉందో కూడా రైతులతో మాట్లాడి వారి పరిస్థితి ఏంటో తెలుస్తుంది. గత ప్రభుత్వం ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది, రైతుల మాటల్లోనే విందాం రండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రైతు పరిస్థితి ఎలా ఉంది? నేను రాజధాని రైతు సంఘ అధ్యక్షుడిని. ఇక్కడ విషయం ఏంటంటే రైతాంగానికి సమస్య అంటే ఎక్కడైనా అటు పంజాబ్లో ఉన్న ఒకటే, హర్యానాలో ఉన్న ఒకటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒకటే. వాళ్ళు రైతాంగాన్ని వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి పోయి వ్యవసాయాన్ని మన మోడీ గారు ఏడో అద్దాల మెళ్ళ పెడతానంటున్నాడు. తీసుకెళ్ళి ఏ అద్దాల మెళ్ళ పెడతాడు మమ్మల్ని? ఈ బడ్జెట్ తగ్గిస్తున్నారు. తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రభావం నెలకు 2 నెలలకు ఎరుగట్ల మీద పెడుతుంది. ఇప్పటికే దాదాపు అన్ని 1500 రూపాయలు, మంది కట్టల రూపాయలు, యావరేజ్న 1500 ఉన్నాయి. 1500 40 కిలోల కట్ట. మన ఆంధ్రప్రదేశ్లో మన నారా చంద్రబాబు గారు అంటారు, ఆయన మన ముఖ్యమంత్రి ఆయన గారు. మరి మీకు తెలుసులేదు కానీ నేను చెబుతున్నా మీకు. ఆ ముఖ్యమంత్రి గారు రైతు భరోసా 20,000 ఇస్తా అన్నాడు. మీ అందరూ తెలిసింది, మీరు కూడా టీవీలో చూసింటారు పాపం. ఆ 20,000 రూపాయలకి ఇప్పుడు 2 రూపాయలు కూడా ఇలా. ఇప్పుడు వచ్చి 7 నెలలు అవుతుంది. అంటే ఇక ఎప్పటికి ఇస్తాడు? ఆయన దిగిపోయేటప్పటికే వేసేసి నేను ఇచ్చా అని చెప్తాడా? ఆ రైతాంగానికి జగన్ అయినప్పుడే ఇచ్చాడో పిచ్చాడో ఒక చెప్పాడు, నేను 1 నెల ముందే ఇస్తా అన్నాడు. సరే ఎంత ఉన్నాయి? 2,000 ఉన్నాయి, 3,000 ఉన్నాయి, దబదబాలుగా ఏ రకంగా కానీ ఆయన ఇచ్చాడు. అసలు ఈయన దగ్గర ఇంతవరకు మా అకౌంట్లో పడింది లేదు. రోజు ఫోన్పే చూసుకుంటా, ఏమైనా వచ్చినాయని చూసుకుంటా, ఏం డబ్బులు ఏం రావట్లా. ఎందుకంటే మా వ్యవసాయాన్ని మమ్మల్ని తీసుకెళ్ళి ముంచుతున్నాడా, లేపుతున్నారా? గత ప్రభుత్వంలో ఎలా ఉంది వ్యవసాయం, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వంలో ఎలా ఉంది వ్యవసాయం? గత ప్రభుత్వానికన్నా ఈ ప్రభుత్వానికి ఎంతకంత జగన్ రెడ్డి గారు మాత్రం ఏదోటి జనానికి ఇవ్వాలనే ఆలోచనతోటి ఎంతసేపటికి అసలు కార్యకర్తలతో సంబంధం లేకపోయినా కూడా ఆయన మాత్రం జనాన్ని మాత్రం పంచేసాడు డబ్బులు అందరికి వెళ్ళిపోయి. ఈయన మాత్రం ఏమి ఇంతవరకు ఆయన ఎవరు అచ్చెన్నాయుడు కాదు, ఆయన పేరు ఏదో నీకు 15 అన్నాడు. ఒక 15 లేదు, అన్ని 15 కాదు, ఒక 15 లేదు అక్కడ. అమ్మఒడి మరి ఆయన ఎన్ని మాట టీవీలో వేసుకోవాలి వేసినా కూడా మరి ఆయనగా నిమ్మల రామానాయుడు గారు. మరి నీకు ఈయన అన్ను మీకేమో సంపద సృష్టిస్తాననేది ఒక ఒంగోలు సభలోనో ఏం చెప్పాడు చంద్రబాబు గారు? సంపద సృష్టిస్తాం కాదు, ఇప్పుడు చెప్పారు కరెంటు బిల్లు రేట్లు అని. నా ఇంటి కరెంటు బిల్లు అంతకుముందు 700 వచ్చేది, ఇప్పుడు 600 వచ్చింది. లోకేష్ అసలు అపాయింట్మెంట్ దొరకలేదండి. వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళి ఉండవల రైతులను తీసుకొస్తున్నామంటేను అందరినీ వెనక పంపించాడు. మేమేమన్నా ఆ గేట్ బయట నుంచుంటాం. ఎమ్మెల్యేగా చాలా తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ అధికారులు వచ్చింది. దానివల్ల ఏమైనా ఉపయోగం లేదా? లోకేష్ ఎమ్మెల్యే అసలు ఎవరు వచ్చినా లేదండి. ఏ ఎమ్మెల్యే గారు కాదు, ఏ ప్రభుత్వం కాదు. అసలు సహకార సంఘాల్లో మాకు ముందు కట్టలు ఎందుకు ఇవ్వరు? గ్రామీణ బ్యాంకుల్లో పొలాలకు లోన్లు రావట్లా. కౌలు రైతుకు ఇవాళ కౌలు రైతు 170 మంది ఉన్నారు. రానున్న రోజుల్లో కౌలు రైతు క్రాప్ హాలిడే అన్నాడంటే ఈ వ్యవసాయం అసలు ముందుకు వెళ్ళదు. భారీ మెజారిటీ ఇచ్చారు, టీడీపీ గవర్నమెంట్కి ఇచ్చారు. అట్ ద సేమ్ టైం లోకేష్ కూడా ఇచ్చారు. ఎప్పుడు లేని చరిత్రలో లేని మెజారిటీలు ఇచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు గెలిచినా, ఎవరు గెలిచినా ఈ వ్యవసాయాన్ని పట్టించుకునే వాళ్ళు లేరండి. దీనికి ముడి సరుకు మాకు సబ్సిడీ మీద ఇవ్వాలి. కొన్ని దేశాల్లో వ్యవసాయం చేసినా, పాడి గేదెను మేపినా వాళ్ళు సబ్సిడీ మీద దాణాలు కానీ ఎయ్యన్న కానీ అందిస్తున్నారు. ఒక్కొక్క పాడి గేదెను మేపితే రోజుకు $4 ఇస్తారు అమెరికాలో. లాటిన్ అమెరికా కంట్రీలో కూడా ఏదైనా వ్యవసాయం చేసిన వాళ్ళకి ప్రోత్సాహాలు ఇస్తారు. మన దేశంలో దానికి ఉన్న వ్యవసాయ బడ్జెట్లో ఈ సంవత్సరం తగ్గించడం మీద కానీ ఈ రైతును ఆదుకునే పరిస్థితి కనబడతల. అసలు మార్కెట్ యార్డులు తెరవాలి కదా, అవి లేవు ముందు. అంటే మీరు లోకేష్ని ఏదైనా లోకేష్ కానీ ప్రభుత్వానికి కానీ చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు? మీరు ఏం చెబుతాం? ప్రభుత్వం జోక్యం చేసుకుని పంట కొనాలండి. పంట అసలు ముందు మాకు కావాల్సింది లోన్లు రద్దు కాదు, కరెంటు, నీళ్లు. ఇప్పుడు ఏదో
సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిందంట నీటి మీటర్లు పెడతారంట మా బోర్లకి. ఆ నీటి మీటర్లు పెడితే అసలు వ్యవసాయమే ఉండదు ఇక. ఎలక్షన్ ముందే మా రైతుని దేవుళ్ళు 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 అనేది, అన్నం పెట్టేది మీరే అంటారు. ఇవాళ మా రైతుకి అన్నం లేకుండా పోతుంది. మా రైతుకే లేదు, అప్పుల పాలైపోతున్నాడు. ఇలా ఏ పంట పండియాలన్నా ₹1,00,000 లేదే భూమి మీద తినడానికి లేదన్నట్టు అయిపోయింది. కవుళ్ళు కానీ ఏయన్నా కానీ అది